రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. ఇక దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ సిబ్బంది అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను అమర్చారు. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. ఇక దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ సిబ్బంది అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను అమర్చారు. రైట్గా తిరుపతి ఎస్వి వేదిక్ కళాశాలలో అయితే చిరుత కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఒక 1 మంత్ నుంచి కూడా యూనివర్సిటీ ఆవరణలో చిరుత కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. మమత, మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, లేదంటే వేదిక్ యూనివర్సిటీ ఇట్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత కలకలం సృష్టిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంగణాలన్నీ కూడా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నేపథ్యంలో జూ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ నుంచి కూడా ఈ చిరుతలు యూనివర్సిటీ లోపలికి వస్తున్నట్లు అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున గతంలో అంటే ఈ చిరుతలను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ చిరుతలు బందీ అవ్వలేదు. అయితే దాని తర్వాత కాంపౌండ్ లోపల ఉన్నటువంటి చిరుతలను కూడా అటవీ ప్రాంతంలోకి ఒకనొక దశలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే తాజాగా మరో చిరుత ఒకటి ప్రహరీ గోడ లోపల అంటే గేట్ల నుంచి కూడా దూకి లోపలికి వస్తున్నట్లు అధికారులు సీసీటీవీలో గుర్తించడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కుక్కను కూడా అది నోటు ఖర్చుకొని తీసుకొని కూడా వెళ్ళిపోయినట్లు కూడా సీసీటీవీ రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే లోపల ఉన్నటువంటి సిబ్బంది భయపడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు అంటే డే టైంలో కూడా, సాయంత్రం టైంలో కూడా 4 గంటల 5 గంటల సమయంలోనే కూడా చిరుతలు వస్తున్నాయంటూ కూడా సీసీటీవీలు రికార్డ్ అయిన నేపథ్యంలో నేరుగా చూసినటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఒకనొక దశలో భయపడుతున్నారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ రేపటి లోపల ఆ బోన్లన్నా పెట్టి ఆ చిరుతను, తరచుగా ప్రస్తుతం వస్తున్నటువంటి చిరుతను బంధించాలనేది ప్రధానంగా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ సిబ్బంది కోరుతున్నారు. ఇప్పటికే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న చిరుత ఒకసారిగా తెల్లవారుజామున కలకలం సృష్టించింది. ఆ సందర్భంలో కూడా ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వేలు ముద్దులు ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా మరోసారి అదే చిరుత అక్కడికి వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో కూడా దానిపైన దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా గతంలో 2 చిరుతలు వచ్చి అవన్నీ కూడా అంటే అప్పట్లో వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఒక చిరుత మరోసారి వస్తున్న నేపథ్యంలో దాన్ని బంధిస్తారా లేదంటే ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.